డార్జిలింగ్ వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. అండ్ ఇది మెయిన్ రోడ్కే, ఎక్కడనో కాదు, ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్కే ఉంది. చూపిస్తా అసలు ఎంత బాగుంది తెలుసా. గాయ్స్, మనకు ఒక సడన్ సర్ప్రైజ్. నేను ఇంత ముందే లంచ్ ప్రిపేర్ చేసుకుని తిన్నా కదా, లోపల వర్క్ చేసుకున్నా. సడన్ గా ఎవరో వచ్చి డోర్ నాక్ చేసిర్రు. ఎవరబ్బా అని చూస్తే డోర్ తీసేసరికి ఎవరు తెలుసా, చూపిస్తా. గుర్తుపట్టండి, రైడ్ విత్ విజయ్. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సిలిగురి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం. ఎక్కడికి? డార్జిలింగ్ కి. సిలిగురిలో వెతికిన ప్లేసెస్ పెద్దగా ఏం కనవలేదు, బట్ డార్జిలింగ్ లో మాత్రం పడేసింది అనుకోండి. ఇక్కడ నుంచి 56 కిలోమీటర్స్ మాత్రమే డార్జిలింగ్. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మనం అక్కడ వరకు. యాక్చువల్గా వేరే రూట్ ఉండే, బట్ ఏందో ఏమో మరి ఆ రూట్ అయితే క్లోజ్ ఉంది. బికాస్ ఆఫ్ హెవీ రైన్స్, ఫ్లడ్స్ వల్ల రోడ్ కొట్టుకుపోయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. చూడండి అబ్బా ఎంత బాగుంది అసలు. అమ్మా సూపర్ సూపర్ లొకేషన్స్ ఉన్నాయి అసలు. సో షాపింగ్ అయిపోయింది, అన్నీ తీసుకున్నా. పాలు, చికెన్, వెజిటేబుల్స్, రైస్, వాటర్, ఆల్ సెట్. బాబా బాబా ప్లేస్ అంటే ప్లేస్. సో ఇంత మంచి ప్లేస్ ఉన్నాక ఇన్స్టా వాడాలి కదా. అవుచ్. బ్యాడ్ లక్ ఏంటంటే సిఎన్జి లేవు. సిలిగురిలో పెట్టినా అయిపో. సిలిగురి వరకు మంచిగా ఉంది. ఇది హిల్ స్టేషన్ ఓకే, కానీ సిలిగురి బాగుంది. చలో ఇంకా దారిలో మంచి మంచి ప్లేసెస్, ఐ మీన్ వ్యూస్ ఉంటే చూపిస్తా, చూసి ఎంజాయ్ చేసేయండి. फास्टैग काम ना था कितना देना? సో టోల్ అన్నమాట. డార్జిలింగ్ ఎంటర్ అవ్వాలంటే 30 రూపీస్ ఇవ్వాలి. రైట్. చలో ఈ నుంచి స్టార్ట్. ఇక ఇక్కడ నుంచి ఘాట్ రోడ్, ఇక 47 కిలోమీటర్స్ ఘాటే. డార్జిలింగ్ వాళ్ళు కంప్లీట్ యూనిక్గా కనబడుతున్నారు అసలు. మన చైనీస్ వాళ్ళు ఎట్లుంటారు, ఫేస్ లడ్డుగా తెల్లగా సాఫ్ట్గా స్కిన్, భలే కనబడుతున్నారు సార్, మస్తు క్యూట్ ఉన్నారు. అమ్మ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమని చెప్పాలా, గోపురం మౌంట్ ఊసిపోయింది. సమయానికి దానికి తాడు కట్టిన కాబట్టి బచాయించిపోయింది, లేకపోతే గాలి ఎగిరిపోయేది గోపురం. దిగి మళ్ళీ ఫెవికిక్కొని, అప్పుడు ఫెవికిక్ పెట్టలేదు, నార్మల్గా స్టిక్ అదే గమ్ అతికిచ్చిన. ఇప్పుడు గట్టిగా ఫెవికిక్ పెట్టినా, ఇక పీకినా రాదు, ఇక డైరెక్ట్ వ్యాన్ దే తోలిసిపోయి వస్తుంది. చలో ఇంకెక్కడ ఆపేది లేదు. 46 కిలోమీటర్స్ కొట్టేసి మంచి ప్లేస్ వెతుక్కొని ఇలా పైన వర్షం గట్టిగా పడుతుంది తెలిసి.
డార్జిలింగ్ వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. అండ్ ఇది మెయిన్ రోడ్కే, ఎక్కడనో కాదు, ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్కే ఉంది. చూపిస్తా అసలు ఎంత బాగుంది తెలుసా. రెడీయా చూడడానికి? వెయిట్ 1 2 3. వాటర్ కూడా చూడండి, మట్టి మట్టి కాదు, ప్యూర్ వాటర్. అసలు మామూలుగా లేదు కదా. ఎట్లుంది, భలే ఉంది కదా. ఇటు సైడ్ చూపిస్తా. అలా వెళ్ళిపోతున్నాయి. మనం ఘాట్ ఆల్మోస్ట్ ఒక 25% ఎక్కినాం, ఇంకా 40 కిలోమీటర్స్. అప్పుడే ఇంత అద్భుతమైన లొకేషన్. అండ్ పొగ చూడండి, ఫాగ్ అంటాం కదా, మొత్తం ఫాగ్ తోటే డార్జిలింగ్ అంతా కమ్ముకపోయింది. ఇంకా వ్యాన్ అయితే అక్కడ పార్క్ చేసి చూడంగానే వెంటనే అక్కడ తిప్పేసినాం అండి. అటు పోవడానికి లేదు, డేంజర్ బోర్డు ఉంది. సో ఇదన్నమాట. ఇలా వెళ్ళిపోదాం, రష్ ఎక్కువ అవ్వకముందే వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 9 అవుతుంది, తొందరగా వెళ్తే బెస్ట్. లెట్స్ గో. వర్షం చూసి రావుతలేదు అసలు, మొత్తం వర్షం. ఇక్కడ కూడా బుడ్డ పెట్రోల్ బంక్ పెట్టిర్రు, చిన్నది. ఇక వర్షం ఇంతే, మీడియం సైజులు ఉన్నాయి. ఇక ఇటు నుంచి ట్రైన్ పోతుంది. అభి ట్రైన్ బందే, అభి खुला है. कितने बजे आता? 2 बजे आता है. 2 आता है. अच्छा ठीक है. 2 o'clock వస్తుందంట. 2 times కింది పోతుంది, 2 times పైకి వస్తుందంట, అంతే. 2 बार नीचे जाता, 2 बार ऊपर आता. అది. సో అస్సలు మిస్ చేయొద్దు, ఖచ్చితంగా చూస్తా. సో స్టే ట్యూన్. మొత్తం చూడండి, వీడియో మస్తు ఉంటుంది అన్నమాట. అయిపోయింది, పెట్రోల్ కొట్టించినాం. 106 ఉంది పెట్రోల్ ధర. 106. బయలుదేరా. इधर ले बैठो.
అమ్మా డార్జిలింగ్ అంత బాగానే ఉంది కానీ బండి పెడదామంటే ప్లేస్ లేదు అబ్బా. మెయిన్ సిటీకి పోయినా ఆడ వర్కౌట్ అయ్యే పని కాదు, ఎందుకంటే అసలు జాగ లేదు. సో మళ్ళా రిటర్న్ వచ్చి ఒక 2-3 కిలోమీటర్స్ రోడ్ సైడ్ కొంచెం ప్లేస్ దొరికింది, ఆడ ఆపుకున్నా. ఇక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంది, చూపిస్తా. మనం ప్రజెంట్ అయితే వండాలి. ఇంకో చికెన్, రైస్, కూరగాయలు, పాలు, థమ్సప్, పార్లేజీ ఇవన్నీ తీసుకుని ఉండే. వాటర్ డబ్బా, గిన్నె కూడా పెట్టిన. మీకు వ్యూ చూపిస్తాను నేను, సైక్ వ్యూ. ఎట్లుంది? మామూలుగా లేదుగా. ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటే పెట్టేసి డైరెక్ట్ ఆ నుంచి వాటర్ అంతా తీసుకొని చేస్తున్నారు. ఇది క్లిఫ్ ఎడ్జ్ అన్నమాట. ఇట్లా పెట్టినా ఇక్కడ రోడ్ సైడ్. చలో మొత్తం రోడ్ దించే పెట్టినా, వెహికల్స్ అయితే రాదు ఇంతవరకు. ఇదే లాస్ట్ పడుకోవాలి. కొన్ని రైస్, ఒక పక్క రైస్ అవుతుంది. నెక్స్ట్ పెడతాం. సెకండ్ టైం కూడా నీట్గా వాష్ చేస్తాం. ఇప్పుడు మ్యారినేషన్ చేయాలి. దీంట్లో ఉన్న వాటర్ని తీసేసుకోవాలా. ఈ చిన్న మిక్సీ ఏదైతే ఉందో ఫుల్ కారం ఉంటుంది తెలుసా. మీరు అనుకోవచ్చు అన్న అవన్నీ ఆ చెత్త డబ్బాలో వాడేసి ఇవి ఎందుకు గ్రౌండ్ మీద వేస్తామని. ఇవి భూమి మీద వేయంగానే ఏమంటారు, డీకంపోజ్ అయిపోతాయి అన్నమాట. ప్లాస్టిక్ లా కాదు, అందుకే ఏం కాదు. ప్లాస్టిక్ అలాంటివి వేయదు. చాలా మందికి డౌట్ వచ్చింది. నా చుట్టూ చూసిరా మంచుతోటి, ఐ మీన్ కప్పుకపోయింది. వాళ్ళే ఫీల్ అనుకోద్దు. ఈ ఆయిల్ కి డిఫరెన్స్ చూడదు. 10,000 కిలోమీటర్ తిరిగినాక ఇంజన్ ఆయిల్, ఫ్రెష్ ఇంజన్ ఆయిల్ తేడా. అదే 2 సార్లు మోషన్ ఆయిల్. బిర్యానీ సామాన్ వేద్దాం. ఫస్ట్ బిర్యానీ ఆకు ఇంత వేస్తే చచ్చిపోతా. ఓకే, నెక్స్ట్ వీటిని ఏమంటారు మర్చిపోయా, లవంగాలు. లవంగాలు 2. నెక్స్ట్ ఇలాచి 2. దాల్చిన చెక్క. పేర్లు భలే గుర్తుండవు. ఇది చాలు.
పచ్చిమిర్చి, గాలి ఆడకుండా బాగుంది కదా సెటప్. గోల్నాక ఆల్రెడీ గోల్నాక ఆనియన్. మనము చికెన్ కూరలో ఆవాలు జీలకర్ర వేయము, నాన్ సెన్స్ అదంతా. డైరెక్ట్ పచ్చిమిర్చి, చికెన్ వేసిన ఇప్పుడే ఇన్స్టాల్ అయిపోతుంది. Yummy. Let me show you. Ta-da! అమ్మయ్యా, అయిపోయింది. వంట చేసాడు, అయిపోయింది. అమ్మా, చికెన్ అయితే మస్తు అయింది. చిన్న చెంచాతో పర్లేదు బాబు. సూపర్ ఉందా? చూస్తున్న ఊర్లో వచ్చేసినాయి కదా. ఇలా వాటర్ ఏమీ లేదు, డైరెక్ట్ ఓన్లీ ఆయిల్. ఫ్రైడ్ కైండ్ ఫ్రై చికెన్ కైండ్ ఆఫ్ థింగ్. ఈ రైస్ బాగుంది, మంచిగా పొడి పొడి ఒక్కొక్కట వస్తుంది. సూపర్. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం చికెన్ తింటున్నాం. మంచి ఉడికింది, చికెన్ కూడా బాగుంది. మన పహాడ్ రీజియన్ లో కాకుండా ఐ మీన్ కొండ ప్రాంతాలలో మంచిగా ఉండదు అటు సైడ్. ఇక్కడ అంటే సిసు వ్యాలీ అటు సైడ్ చికెన్ కింద తీసుకొని వచ్చిన, ఎందుకంటే ఇక్కడ మంచిగా దొరకదు పైన. ఎలా మరి తినేసి ఒక మంచి స్పాట్ చూసుకొని రెస్ట్ తీసుకున్నాం. ఈ వెదర్ అంతా సెట్ అయ్యేవాళ్ళు ఉంటా మరి. గాయ్స్, మనకు ఒక సడన్ సర్ప్రైజ్. నేను ఇంత ముందే లంచ్ ప్రిపేర్ చేసుకుని తిన్నా కదా, లోపల వర్క్ చేసుకున్నా. సడన్ గా ఎవరో వచ్చి డోర్ నాక్ చేసిర్రు. ఎవరబ్బా అని చూస్తే డోర్ తీసేసరికి ఎవరు తెలుసా, చూపిస్తా. గుర్తుపట్టండి, రైడ్ విత్ విజయ్. అన్న లదాఖ్ వీడియోలు అయితే వస్తుంటే అసలు రియల్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఇట్లా పోతున్నట్ట, వాళ్ళ డ్రైవర్ వేసి తెలంగాణ బండి అనేసరికి మీరు చూసింది తెలంగాణ వాళ్ళు ఎవరు ఉన్నారు అని. ఇక వ్యాన్ లైఫ్ ఇతను కనబడదని మళ్ళా వెహికల్ అక్కడ పార్క్ చేసి దూరం ముంగడికి వచ్చి కలిసిండు. నాకైతే మంచిగా అనిపించింది. అంటే సడన్ గా ఇట్లా చూడగానే వ్యాన్ లైఫ్ రవి అని చెప్పి, ఎందుకంటే నీ వీడియోస్ నేను చూస్తా, మంచిగా అనిపిస్తాయి నాకు. స్పెషల్లీ ఈ సెటప్ ఏదైతే ఉంటుంది కదా, నోమాటిక్ లెక్క నువ్వు ఒక్కనే ట్రావెల్ చేయడము, నీ సెల్ఫ్ లో నువ్వు కుక్ చేసుకోవడము, నీ సెల్ఫ్ లో నువ్వు ట్రావెల్ చేయడము, కార్ పార్క్ చేయడము, నాకు ఇది కొంచెం డిఫరెంట్ కంటెంట్ అనిపించింది. లైఫ్ లో ఎప్పుడైనా ఒకప్పుడు మనం కూడా ఇలాంటి కంటెంట్ చేయాలి, ఇలాంటి కంటెంట్ కంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి సెల్ఫ్ గా నాకు అది సోలోగా మస్తు మజా వస్తుంది. ఇంకా యాక్చువల్గా సోలో కంటే నేను నా వైఫ్ ఇద్దరం పోదామని చెప్పి చాలా సార్లు అనుకున్నాము. సో మేబీ ఒక 1 year తర్వాత అట్లా నేను కార్ బిల్డ్ చేసినప్పుడు
రవి అని చెప్పి కాల్ చేసి ఎక్కడ ఒకసారి నాకు కొంచెం హెల్ప్ చేయండి. డిజైన్ చేద్దాం, మంచిగా డిజైన్ చేద్దాం. మొత్తం ప్లాన్స్ ఉన్నాయి. తగ్గట్టు ఇట్లా చేస్తున్నా. దీంట్లో దీంట్లో కార్లు ఏమేమి అన్నీ నాకు తెలుసు. ఇక్కడ సైడ్ వాటర్ది కూడా పైన ఉంది, దాన్ని కిందికి షిఫ్ట్ చేయాలని చెప్పి ఏదో చెప్పినాను. ఎలక్ట్రానిక్ ఉంది నీ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్. గైస్ మళ్ళీ బ్యాక్ టు డార్జిలింగ్ అయితే వెళ్తున్నా. టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో అక్కడ ఉండడం సేఫ్ కాదు. అండ్ మనసు చీకటి అయినాక మ్యాక్సిమం ఎవరు ఈ రోడ్ల పైన నడపరు, ఎందుకంటే కొంచెం డేంజర్. అందుకే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, డార్జిలింగ్కి ముందు ఇంకో ఊరు ఉంది, ఆ ఊరు దగ్గరికి వెళ్ళి ఒక నైట్ స్టే చేయడానికి వ్యాన్ పెట్టుకోవడానికి స్పేస్ వెతుక్కొని ఎర్లీ మార్నింగ్ ఒక సన్ రైజ్ పాయింట్ ఉంది, అది చూడడానికి అయితే వెళ్దాం. అలా ప్లాన్ చేసుకుందాం. వెహికల్ పార్కింగ్లో అయితే పెట్టిన. అమ్మ దగ్గరలో కుక్ ఉంది, వరి సాగు కొడుతుంది, దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. సో ఎక్కడ పెట్టినా అంటే వెహికల్ హోమ్ స్టే కనిపిస్తుందా, మొత్తం మంచుతోటి కప్పుకోపోయింది. చూడండి మంచు ఎట్లా పాస్ అవుతుంది. ఈ హోమ్ స్టే దగ్గర పార్కింగ్ ఉన్నాయి, ఆ పార్కింగ్లో పెట్టినుండే. సో ఏం ప్రాబ్లం వచ్చినా పిలువమన్నాడు, సో ప్రాబ్లం లేదు. వినిపిస్తుంది కుక్క, దానికేం పుట్టింది, ఒకటే తిరిగి కొడుతుంది. ఆపుర్రే దాన్ని, అదన్నమాట. చలో రేపైతే మనము చూద్దాము ఎటు వెళ్ళాలి ఏందనేది. ఈరోజు నైట్ కూర్చొని సార్ట్అవుట్ చేస్తా. ఈరోజే కదా వచ్చింది, ఈరోజు ఏం చేసింది లేదు. జస్ట్ వచ్చినాము, చికెన్ వండుకున్నాం, తిన్నాం, అంతే, రెస్ట్ తీసుకుంటున్నాం. అది చలో మరి ఈ వ్లాగ్ ఇంతే. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. బై బై గైస్.